తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కోటేశ్వరరావు కూతురుగా పుట్టడమే ఆమె తప్పు. ఆ అమ్మాయిని వెళ్ళిపోమ్మను అంటున్న రెండు వాక్యాలే ఆమె చెవుల్లో రథ పెడుతున్నాయి. ఏం ఆశించి తండ్రి చెప్పగానే ఈ వివాహానికి అంగీకరించింది? ఏం వినవలసి వచ్చింది? అమ్మా, నా ఆవేశం ఆవేదన అర్థం చేసుకోవేం? ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటే నేను హంతకుడుగా మారతాను. అది శ్రీహర్ష కంఠమే. కొన్ని గంటల క్రితం అనురాగం ఆప్యాయత రంగరించి గొంతులో పోసినట్టు అనిపించింది. ఆమె చెవులు మూసుకొని అలాగే మంచంపై ఒరిగిపోయింది. నిద్రమత్తు వదిలినా బద్ధకం వదల్లేదు లలితమ్మకి. ఆమె కూతురిచ్చిన టీ తాగి కూర్చుంది. శ్రీ ఏం చేస్తున్నాడమ్మా? కూతుర్ని అడిగిందామె. ఇంకా నిద్ర లేవలేదు అన్నది తల్లి జుట్టు వ్రేళ్లతో నొక్కి వెనక్కి ముడివేస్తూ. అంజని లేచిందా? లేచింది. పాలు తాగి స్వీటీతో కబుర్లు చెబుతోంది అన్నది మెల్లగా. విజ్జమ్మా, కోటేశ్వరరావు మామయ్య అండదండలే లేకపోతే మిమ్మల్ని చదివించేదాన్నా? ఈ ఇల్లు నీ పెళ్ళి అన్నీ ఆయన చేతుల కష్టమే. శ్రీహర్షకి మతిపోయింది అన్నది కాస్త ఆవేశంగా. వాడికి మతిపోయింది, మనకు పోలేదుగా. మామయ్య శత్రువులెవరో పితూరీలు చెప్పి ఉంటారు. ఆవేశంలో మాట్లాడుకునే కంటే మౌనంగా ఉండటం మేలు. నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకో అని సన్నగా టేప్ రికార్డర్ పెట్టి వెళ్ళిపోయింది విజయ. ఢోలాయాం చల ఢోలాయాం అంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి సుమధురంగా పాడుతోంది. లలితమ్మ కళ్ళు మూసుకొని దిండుపైకి వాలింది. కోటేశ్వరరావు ఎవరమ్మా? ఎవరు? మా నాన్నను చంపిన హంతకుడు. మై గాడ్, ఇంకా ఏదో అనుకున్నాను అని రాత్రి రావటమే కొడుకన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అమృతమూర్తి అన్నయ్య హంతకుడా? కాదు అని ఆమె మనస్సు పదే పదే అంటున్నది. ఒక్కసారి 23 ఏళ్ళు వెనక్కు వెళ్ళింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడుతున్నారు. అప్పుడప్పుడే ప్రారంభించిన ప్రాజెక్టు. గుడిసె, హోటళ్ళు, అక్కడక్కడ స్టాఫ్కు కట్టిన క్వార్టర్లు తప్ప జనసంచారమే ఉండేది కాదు. కాంట్రాక్టర్ కోటేశ్వరరావు, ఆనందరావు అక్కడ ఓ గుడిసెలోనే క్లబ్బు ప్రారంభించారట. ఆనంద్ బాబు, మీరు త్వరగా వివాహం చేసుకుని ఫ్యామిలీని తెచ్చుకోండి, ఈ ఒంటరితనం భరించలేము అనేవాడట రావు. మరి మీరు వివాహం చేసుకుని ఫ్యామిలీని తెచ్చుకోరేం? ఆనంద్ బాబు మర్చిపోయి కూడా డబ్బు కాసించి గొప్పింటి అమ్మాయిని చేసుకోకు అని సలహా ఇచ్చేవాడట. ఆ రోజులలోనే తను 10వ తరగతి పరీక్షలు రాసి సెలవులకు పెళ్లి కూతురు వివాహానికి వెళ్ళింది. తనకు తల్లి తండ్రి లేరు. పెత్తండ్రి ఇంట్లో అనాథగా పెరుగుతోంది. నాయనమ్మ ప్రేమ తప్ప తనకేం తెలియదు. పెళ్లి కూతురు పెళ్లికి నాయనమ్మే బలవంతంగా పంపింది. వరుణి స్నేహితుడట ఆనంద్ బాబు. 3వ రోజు కబురు వచ్చింది. కానీ కట్నం లేకుండా ఆనంద్ బాబు తనను వివాహం చేసుకున్నాడని నాయనమ్మ పొంగిపోయింది. నా తల్లి, నీవు అదృష్టవంతురాలివే. ఎంత కట్నం పోస్తే ఇంజనీరు అల్లుడుగా వస్తాడు? లలితని హృదయానికి హత్తుకొని ముద్దు పెట్టుకుంది. తన పెదనాన్న స్వార్థంతో వివాహానికి అంగీకరించలేదు. నాయనమ్మ కంటతడి పెట్టుకుని తనకున్న కొద్దిపాటి నగలు, తన పెద్ద చీర ఇచ్చి చేతిలో ఓ కొబ్బరికాయ పెట్టి ఆనంద్ బాబు ఇంటికి పంపించింది. కన్నీటితో అప్పగింతలు పెట్టింది. నాయనా, ఈ రోజు నుండి దానికి తల్లివి తండ్రివి నీవే అన్నది. కోటేశ్వరరావు మరిద్దరు స్నేహితులు కలిసి గుడిలో తన వివాహం ఆనంద్ బాబుతో చేశారు. ఆనంద్ బాబు ఇంట్లో వాళ్ళు ఈ వివాహానికి అంగీకరించలేదు. అతనికి తల్లిదండ్రులు లేరు, కానీ 3 అన్నదమ్ములున్నారు. నీ ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాక మా ఇంట్లో స్థానం లేదు. ఓ బీద విద్యార్థికి చదువు చెప్పించాం అనుకుంటాం అన్నారు. నాకెవరూ భిక్ష వేయలేదు. నాన్నగారి డబ్బుతోనే చదివించారు. నేనేం నేరం చేయలేదు. నా ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను తప్ప అని పోట్లాడి వచ్చేశాడు. ఆనాడే ఇద్దరూ తమ బంధువులతో బంధనాలు తెంచుకొని అనురాగబంధంలో ఏకమయ్యారు. తనకు ఆత్మీయుడుగా, అన్నగా, తండ్రిగా నిలిచింది ఒక్క కోటేశ్వరరావు మాత్రమే. ఆనంద్ బాబు ఏనాడు తన వారిని గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదు లలితకు. లల్లి లల్లి ఉన్నంతసేపు పిలుస్తూనే ఉండేవాడు.
ఏమిటి ఆనంద్ బాబు, లల్లి లల్లి అంటూ మా చెల్లెలి పేరు జపించేస్తావు అని నవ్వేవాడు రావు. అలా జపం చేస్తాననే ఆ మాత్రం పలుకుతుంది అనేవాడు నవ్వుతూ. ఆనందం అంటే ఏమిటో అతని సాహచర్యంలో తెలుసుకుంది. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఆయనతో కలిసి తీసుకోవాల్సిందే. తేడా వస్తే ఊరుకునేవాడు కాదు. ఏయ్ లల్లి, నువ్వు పిండి బొమ్మలా ఉంటే నాకు నచ్చదు అనేవాడు. కోటేశ్వరరావును తమతో పాటే భోజనం చేయమనేవాడు. వీలున్నప్పుడల్లా భోజనం చేసేవాడు. ఆయన ఎక్కువగా తిరిగేవాడు. అన్నయ్య, వదినను బాబుని తీసుకురా అనేది. ఆమె రాదమ్మా, ఆమె దగ్గరకు నేను వెళ్ళాలి అని నిరాశగా నిట్టూర్చేవాడు. అప్పుడే తమ ఆనందానికి ప్రతిరూపంగా విజయ పుట్టింది. విజయం చూడగానే ఆయన పొందిన అనుభూతి, ఆనందం వర్ణించనలవి కానిది. తను మర్చిపోలేదు. తీయని స్మృతిగా హృదయంలో పదిలంగా దాచుకుంది. తన చుట్టూ ఓ ప్రపంచం ఉంది. సుఖదుఖాలుంటాయని, అక్కడ వింతలు విశేషాలు జరుగుతాయని మర్చిపోయింది లలిత. ఆమెకు భర్త తోడిదే లోకం, కూతురే ప్రపంచం. అతనే కూతురికి ఏరి కోరి విజయ అని పేరు పెట్టుకున్నాడు. తమిద్దరికీ బట్టలు, విజయకు మురుగులు తెచ్చి బహుకరించాడు కోటేశ్వరరావు. బట్టలు తీసుకున్నాడు ఆనంద్ బాబు. బంగారు మురుగులు కోటేశ్వరరావు జేబులో వేశాడు. చూడరావు, మానసికంగా మన మధ్య స్నేహబంధం ఉండవచ్చు, కానీ వృత్తిరీత్యా మీరు కాంట్రాక్టర్, నేను ఇంజనీర్ను. ఇలాంటి విలువైన కానుకలు తీసుకువస్తే అపార్థాలకు తావిచ్చిన వారం అవుతాం అన్నాడు. ఆనంద్ బాబు, నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది లలితమ్మ. ఆ అభిమానంతోనే ఇచ్చాను అన్నాడు. అభిమానం ఖరీదైన వస్తువులతో వెలకట్టలేము అన్నాడు నిక్కచ్చిగా. కోటేశ్వరరావు చిన్నబుచ్చుకున్న ఆనంద్ బాబు నైతికంగా దిగజారిపోలేదని పొగిడేవాడు. అతని కుటుంబ జీవితం అంత సాఫీగా సాగిపోవటం లేదని అర్థమైంది. అతను డబ్బున్నవారి ఇల్లరికపు టల్లుడని, ఆమె ఇతన్ని లెక్క చేయదని, కొడుకును కూడా దూరంగా పబ్లిక్ స్కూల్లో వేసిందని తెలిసేది. అప్పుడప్పుడు సరుకులు తెచ్చే బాలరాజు ఈ వార్తలు చేరవేసేవాడు. విజయ సంవత్సరం పిల్లప్పుడే ఆనంద్ బాబు హడావిడిగా వచ్చాడు. ఇంటి ముందు జీప్ ఆగింది. లల్లి, త్వరగా తయారవ్వు, మనం విజయవాడ వెళ్తున్నాం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. వచ్చాక బయటికెళ్ళటం అదే ప్రథమం. సంతోషంగా తయారైంది. అతనే పని మీద విజయవాడ వెళ్ళినా తను మాత్రం నాయనమ్మని చూసి తన కూతుర్ని చూపించుకొని వస్తుంది. జీపులో ఎటన్నా బయలుదేరితే చాలు గలగలా కబుర్లు చెప్పే ఆనంద్ బాబు మౌనంగా గంభీరంగా ఉంటాడు. ఆనంద్, ఏమిటంత సీరియస్గా ఉన్నారు? కూతుర్ని చేత్తో హత్తుకొని ఎడమ చెయ్యి అతని భుజంపై వేసింది. నువ్వే అంటావు కారు నడిపేవారు ఏకాగ్రతగా నడపాలని, అలా నడిపితే సగం ప్రమాదాలు తప్పుతాయని. భుజం మీదున్న ఆమె చేతిని తన బుగ్గతో భుజానికేసి నొక్కాడు. అది నిజమే అనుకుంది. విజయ లేచింది. విజయకు పాల్పడుతూ తండ్రిపైకి దూకుతానంటే కంట్రోల్ చేస్తుండగా విజయవాడ చేరుకున్నారు. కృష్ణానది ఒడ్డునే ఆపారు. ఆశ్చర్యంగా చూస్తుండగానే నాయనమ్మ శవం వచ్చింది. లలితమ్మకు కంట నీరు కరువైంది. పిచ్చి చూపులు చూసింది. అబ్బో ముసలమ్మ, ఈవిడ గారి కోసం ఎంత విలిపించింది, కంటతడి కూడా లేదు అన్నారు బంధువులు. ఆ రోజే నాయనమ్మకు దహన సంస్కారాలు చేసి పుట్టింటి వారి రుణం పూర్తిగా తీర్చేసుకుని వచ్చేసింది. లల్లి, అమ్మమ్మగారేం చెప్పింది? బంధువులందరినీ నాలోనే చూసుకోమని అనలేదు. అప్పుడే మర్చిపోయావా? అక్కున చేర్చుకొని కన్నీరు ఒత్తాడు ఆనంద్. 2 రోజులు సెలవు పెట్టి ఆమె మళ్ళీ బాధపడకుండా నవ్వి నవ్విస్తూ గడిపాడు. అతని లాలనలో అన్ని కష్టాలు మర్చిపోయిందామె. ఇది కావాలని అడగాల్సిన పని ఉండేది కాదు లలితకు. అన్నీ అతనే తెచ్చేవాడు. అతను చేసే అతి ఖర్చులు చూసి ఆమె అలక సాగించేది. మీకు వెనక ముందు లేరు, నా సంగతి సరే సరే, విజయ భవిష్యత్తు కోసమైనా మనం పొదుపు నేర్చుకోవాలి అని. అతను పకపక నవ్వేసేవాడు. లల్లి, చెవుల పిల్లి, చెవుల్లోని దుమ్ము దులిపి మరీ విను. మా విజయ డాక్టర్ చదువుతుంది, బోలెడ్ డబ్బు సంపాదిస్తుంది అంటూ ఎగిరేసి పట్టుకునేవాడు. కూతురి చదువుకైనా డబ్బుండాలా వద్దా అన్నది చిరుకోపంగా. వద్దు, మా అమ్మాయి అన్నింటా ఫస్ట్, స్కాలర్షిప్తో చదువుతుంది అనేవాడు. వారి ఆనందాన్ని అధికం చేయటానికి అన్నట్టు మరో ఏడాది తిరిగేసరికి కొడుకు పుట్టాడు. మా నాయనమ్మ పేరు శ్రీలక్ష్మమ్మ, శ్రీ కలిపి శ్రీధర్ అని పెడతాను అన్నది లలిత. ఊహూ, మా నాన్నగారి పేరు హనుమంతరావు, హాతో పెట్టాలి అన్నాడు. ఇద్దరూ చర్చించుకుని శ్రీహర్ష అని పేరు పెట్టుకున్నారు. ఆ జీవితం, ఆ వేగం ఇప్పటికీ లలిత కళ్ళ ముందు తిరిగినట్టే ఉంది.
ఉదయం తను లేచి టిఫిన్ కాఫీ చేసేది. అప్పుడు ఆనంద్ పిల్లలు లేచేవారు. పిల్లలకు పాలు పెడుతూ ఆయనకు కాఫీ టిఫిన్ ఇచ్చేది. విజయను ఒడిలో కూర్చోపెట్టుకొని టిఫిన్ తినిపిస్తూ ముద్దు మాటలు నేర్పేవాడు ఆనంద్. నీ పేరేమిటమ్మా? డాక్టర్ విజయ. డాక్టర్ వేలే, అదిగో వాడు మై సన్ అని ఉడికించేవాడు. నాన్నకేం తెలియదు, డాక్టర్ అంటే ఇండిసన్ ఇస్తారు అనేది. చూడులల్లి కిలకిలా నవ్వుతున్న కూతుర్ని గర్వంగా ముద్దు పెట్టుకునేవాడు. మరి నీ తమ్ముడు పేరేమిటమ్మా? శ్రీహర్ష, ఇంజనీర్. కళ్ళు పెద్దవి చేసేది. ఓ మై స్వీట్ అని ఇద్దరు పిల్లలను ఎత్తుకొని కాఫీ త్రాగించమని నోరు చాపేవాడు. అతనికి కాఫీ అందిస్తుంటే అదొక అపూర్వ అనుభవంలా ఉండేది. లల్లి పంచదార బొత్తిగా మర్చిపోయావోయ్ అనేవాడు. 2 చెంచాలు వేశాను. అసలు మీరు పానకాల స్వాములైపోయారు. ఉడుక్కొని తను సిప్ తీసుకునేది. ఇప్పుడు బాగుంది, ప్రతిరోజు ఇలాగే కాఫీ తాగాలి అన్నాడు. లలితకు సిగ్గు ముంచుకు వచ్చేది. అతన్ని సాగనంపుతూ వెళ్ళి ఇద్దరి పిల్లలతో పాటు అతనిచ్చే ముద్దు అందుకొని లోపలికి వచ్చేది. పనావిడ వచ్చి ఇల్లు తుడిచి గిన్నెలు కడిగి నీళ్లు తెచ్చే లోపల ఇద్దరి పిల్లలకు స్నానం చేయించి తను స్నానం చేసేది. 10:30 ప్రాంతంలో అలసిపోయిన పిల్లలు నిద్రపోయేవారు. అప్పుడు చకచకా స్టవ్ వెలిగించి వంట చేసేది. పిల్లలను లేపి విజయ్కు అన్నం పెట్టి మధ్య మధ్య శ్రీహర్షకు పెడుతూ వాళ్ళను కూర్చోబెట్టేది. విజయకు చిన్నప్పటి నుండే క్రమశిక్షణ అలవాటైంది. విజీ, నువ్వు అన్నం తినేసావు కదా, నాన్నగారు అలసి ఆకలితో వస్తారు, విసిగించక ఆడుకోవాలి అనేది లలిత. ఓకే మమ్మీ. మమ్మీ అనొద్దన్నానా అని బెదిరించేది. సారీ, ఐఆమ్ వెరీ వెరీ సారీ. విజయ తండ్రి మాటలను అనుకరించేది. నిజంగానే తండ్రి వచ్చేసరికి తన చిన్న కుర్చీలో కూర్చొని సీరియస్గా బొమ్మల పుస్తకం ముందేసుకొని చదివేది. విజు అంటూ ఎగిరేసి ముద్దు పెట్టుకునేవాడు ఆనంద్ వస్తూనే. నాన్న, నా చదువు పాడు చేస్తున్నావు అనేది సీరియస్గా. సారీ. అతను ఆమెను దింపి లెంపలు వేసుకొచ్చి కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చునేవాడు. రంగురంగుల బొమ్మలు ముందేసి శ్రీహర్షను కూర్చోబెట్టేది. వాళ్ళు భోజనం చేస్తుంటే విజయ లాలింపులు బెదిరింపులు వినిపించేవి. శ్రీ, ఊరుకోరా, అల్లరి చేయొద్దు, నాన్నారు అలసి వస్తారు అనేది. అమ్మా, చెబితే వినడు, 2 వేస్తాను, బుద్ధిగా ఆడుకో. కూతురి మాటలకు తండ్రి పకపక నవ్వి పొలం మార్చుకునేవాడు. రోజుకు ఒక్కసారైనా కూతురి చేత నేను డాక్టరీ చదువుతాను, తమ్ముడు ఇంజనీర్ చదువుతాడు అనిపించుకొని సంతోషించేవాడు. మధ్యాహ్నం అరగంట విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోయేవాడు. తను పిల్లలతో కాసేపు ఆడుకొని ఏదైనా చదువుతూ గడిపేది. సాయంత్రం 4 కాగానే లేచి పిల్లలను ముస్తాబు చేసి కుక్కర్ పెట్టి తను ముస్తాబై టీ చేసి రెడీగా ఉండేది. ఆనంద్ రాగానే కాసేపు పేపర్ చదువుకొని స్నానం చేసి టీ తాగి పైజామా లాల్చీ వేసుకుని తయారయ్యేవాడు. అతను శ్రీహర్షను ఎత్తుకుంటే తను విజయను నడిపిస్తూ భుజానికి పాలసీసా, నీళ్ల బాటల్, బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్న బ్యాగు తీసుకునేది. డ్యామ్ చుట్టుపట్ల తిరిగి వచ్చేవారు. భోజనాలు కాగానే పిల్లలు నిద్రపోయేవారు. ఇద్దరిని పెద్ద మంచం మీద పడుకోబెట్టి దిండ్లు పెట్టి దోమతెర దించేవాడు. నేను పిల్లల పక్కన పడుకుంటాను అనేది అల్లరిగా. వాళ్లకు స్వేచ్ఛగా ఉండాలి అనేవాడు చేయి పట్టి లాగుతూ. నేను మన పెళ్ళయ్యే వరకు నాయనమ్మ పక్కనే పడుకునేదాన్ని. అందుకే అలా పుల్లలా ఉన్నావు. నా పిల్లలు ఆరోగ్యంగా కలకల్లాడుతూ ఉండాలి అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు కాదు. రోజులు రాకెట్ స్పీడ్తో తోసుకుపోతున్నాయి. ఒకరోజు షికారు నుండి తిరిగి వస్తుంటే సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. త్వరగా నడుస్తుండగానే కోటేశ్వరరావు జీపు వచ్చింది. అతని ప్రక్కనే ఆగింది. వర్షం వస్తోంది, కాదనలేక ఎక్కేశారు. ఏమన్నయ్యా, ఇటు రావటమే మానేశావు? మీ ఆయన రావద్దన్నాడమ్మా అన్నాడు ఓరగా ఆనందిని చూస్తూ. రావ్, నిన్ను కోటేశ్వరరావుగా నా స్నేహితుడిగా ఆహ్వానిస్తాను, కానీ ఒక ఇంజనీరుగా ఈ కాంట్రాక్టర్గా రావద్దంటాను అన్నాడు. ఆయన రావద్దంటే ఊరుకుంటారా అన్నయ్య, మీరు రండి అన్నది. తమాషా కన్నానమ్మా, ఏ మంత్రంతో కట్టేశావో కానీ పని అయితే ఒక్క నిమిషం బయట ఉండడు. మీ అనుకూల దాంపత్యం చూసి కన్ను కుడుతుందేమోనని భయం అన్నాడు నవ్వుతూ. వాళ్ళను ఇంటి దగ్గర దింపేశాడు. లలితమ్మ బలవంతం చేస్తే కాఫీ తాగాడు. లల్లి, మీ అన్నయ్యకి ఈ మధ్య చేదు పదార్థాలే రుచిస్తున్నాయి. నీ కాఫీ కషాయంలా ఉంటుంది ఆనంద్ బట్టలు మార్చుకుంటూ అన్నాడు.
కుటుంబంలో కరువైన శాంతి సౌఖ్యాలు మత్తులో దొరుకుతాయేమోనని అన్నాడు బొంగురు గొంతుకతో రావు. రావ్, నాకంటే 1-2 సంవత్సరాలు నువ్వే పెద్ద అనుకుంటాను. జీవితంలో పరాజయాన్ని సవాలుగా తీసుకోవాలి, కానీ మత్తులో శాంతి వెతుక్కోవటం పిరికివాళ్ల లక్షణం అన్నాడు తీక్షణంగా. లలితకిదేం అర్థం కాలేదు. అవును ఆనంద్, ఇప్పుడు స్కూటర్ ఎంతో అవసరం అన్నాడు. స్కూటర్ ఏం కర్మ, మేము 4 కారు కావాలేమో అన్నాడు వెటకారంగా. 4 నారాయణ అనుకుంటేనే సుఖం అన్నాడు. రావ్, నువ్వేనా ఈ మాట అంటున్నది? 6 గజాల దూరం రాయి వచ్చింది కెనాల్లో. 6 మైళ్ళు అని నువ్వే రాయమంటే నేనెలా వ్రాస్తాను? కోపంగా అడిగాడు ఆనంద్. అది కాదు ఆనంద్, నాకు తెలుసు మిగిలిన వారు మీరిచ్చిన లంచాన్ని కాసిపడి ప్రభుత్వం రాయి ఉంటే 10 ఇస్తారని ఆడుతున్న నాటకం కదూ. తీక్షణంగా ఉందా ప్రశ్న. ఆనంద్ అంత తీవ్రంగా మాట్లాడడం ఎరుగని లలిత వణికిపోయింది. నేనన్నను ఆనంద్, నాతో పాటు చాలామంది ఉన్నారు. ఓకే, నీకెలా అర్థం చేయాలో నాకు అర్థం కావడం లేదు. దీర్ఘంగా నిట్టూర్చాడు రావు. నీవు చెప్పే విషయం అర్థం కానిది అయినప్పుడు నువ్వు బాధపడాలి. ప్రభుత్వం డబ్బే తలా కాస్త పంచుకుందాం అనుకుంటున్నారు. లక్షలు మీరు ఆర్జించి 1000 మాకివ్వాలని తాపత్రయపడుతున్నారు. మనిషికి మనసు, విశ్వాసం అనేవి ఉండాలయ్యా అన్నాడు కోపంగా. ఆనంద్ బాబు, మీరీ సమాజంలో బతుకుతున్నారో ఆ విషయం మర్చిపోతే ఎలా? రావ్, కొందరు రోజు చస్తూ బ్రతుకుతారు. ఆ బ్రతుకు అక్కర్లేదు. బ్రతికినన్ని రోజులు మహారాజులా బ్రతుకుతాను అన్నాడు. నిట్టూర్పు వదిలి వెళ్ళిపోయాడు. ఏంటండి, వాళ్లతో మనకెందుకండి? భయంగా చూసింది లలిత. చూడు లల్లి, మనతో పొసగదు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. మనకి ఊరు శాశ్వతమా చెప్పు అన్నాడు అనునయంగా. కోటేశ్వరరావుతో మాట్లాడిన గొంతుకు తనతో మాట్లాడుతున్న గొంతుకు పోలికే లేదసలు. ప్రతిరోజు ఓ కొత్త అనుభవంలా అందంగా ఆనందంగా సాగిపోతున్నాయి రోజులు. అమృతపు గడియలు అల్పాయుష్కులని తెలియదు, ఊహించనైనా లేదు. విజయను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలి లల్లి, రేపు హైదరాబాద్కు నువ్వు రాకూడదు అన్నాడు. అన్నీ తయారు చేసింది. అప్పుడు బడులలో సీట్లకు ఇప్పుడు ఉన్నంత రద్దీ ఉండేది కాదు. ప్రొఫెషనల్ కోర్సుకు పంపాలంటే మొదటి నుంచే జాగ్రత్తగా చదివించాలి లల్లి అన్నాడు. అతను వస్తాడని చూస్తుండగానే జీపు తీసుకుని కోటేశ్వరరావు వచ్చాడు. లలితమ్మ, పిల్లలను తీసుకునిరా, మనం హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు. అతని గంభీర వదనం చూసి ఏదో కీడు శంకించింది. ఆనంద్ ఏడి అన్నయ్య? కెనాల్లో చిన్న దెబ్బ తాకిందమ్మా, అందుకని ఆసుపత్రికి తీసుకువెళ్లారు అన్నాడు. అన్నయ్య! ఆర్తనాదం చేసి వణుకుతూ నిలబడిపోయింది. పద తల్లి, నువ్వు ధైర్యంగా ఉండాలి. పిల్లలను ఆయనే జీప్ ఎక్కించాడు. ఆమె ఫ్లాస్క్ తీసుకుని ఎక్కేసింది. తల్లి కాస్త సీరియస్గా ఉంటే పిల్లలు బుద్ధిగా ఉంటారు. ఉస్మానియా ఆసుపత్రి ముందు జీపు ఆగింది. అమ్మా అని బావురమన్నాడు హెల్పర్ బాలరాజు. ఆనంద్ శవాన్ని అతని జతను పనిచేసేవారు బయటికి తీసుకువస్తున్నారు. ఆ క్షణంలోనే తన ప్రాణం ఎందుకు పోలేదో ఇప్పటికీ అర్థం కాదు లలితకు. ఆమెకు ప్రపంచమంతా శూన్యంగా కనిపించింది. భర్త శవం ప్రక్కన ఏడుస్తూ కూర్చుంది. కోటేశ్వరరావు అతని అన్నలకు కబురు చేశాడు. వాళ్ళు వచ్చి దహన సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే కోటేశ్వరరావు వెనకాల వెళ్ళాడు. ఆనంద్ బాబు భార్యాబిడ్డల గురించి ఏం ఆలోచించారు? ఆలోచించవలసిన అవసరం మాకు లేదు. అందుకు పెద్దలు ఓ సాంప్రదాయం పెట్టారు. పెద్దల ఇష్ట ప్రకారం వివాహాలు జరగాలని. అలా జరిగితే మా ఇంటికి కోడలుగా మాకు బాధ్యతగా ఉండేది అన్నారు. అలా అంటే ఎలా బాబు? 2 పసిపిల్లలతో ఆమె ఎక్కడికి వెళ్తుంది? అది ఆమె సమస్య. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆనాడు లలితకు అత్తింటితో ఉన్న బంధం తెగిపోయింది. ఆమెకు ఆ క్షణంలో పిల్లలకు ఇంత విషం ఇచ్చి తను తీసుకుందామన్నంత విరక్తి కలిగింది. కానీ తనకు అమృతం పంచి ఇచ్చిన ఆ అమృతమూర్తి ప్రతిరూపాలను పెంచి పెద్ద చేయాలి. 4 సంవత్సరాలు పొందిన అనురాగం, అనుభూతితో తను జీవితాంతం ఎంత కష్టమైనా భరించగలదు. అమ్మా, నాకెవరూ తోబుట్టువులు లేరు. ఆదరణ, ఆప్యాయత నీ దగ్గర పొందాను. అన్నగా నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను, రామ్మా అన్నాడు. ఆ క్షణంలో ఏం చేయాలో తోచని లలిత అతని వెంట వెళ్ళింది. కోటేశ్వరరావు త్రాగుడుకు బానిస. గంభీరత్వాన్ని ఎందుకు స్వంతం చేసుకున్నాడో అర్థమైంది. 10-15 గదులున్న ఆ ఇల్లు శూన్యంలో భయంకరమైన నిశ్శబ్దంతో ఉన్నది. కోటేశ్వరరావు మామకు ధనవంతులకున్న అవలక్షణాలన్నీ ఉన్నాయి. కొడుకు హాస్టల్లో ఉంటాడట.
భార్యకు క్లబ్బులు, టూర్లు, పనివారి రాజ్యం. ఆ ఇంట్లో పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఆనంద్ బాబు కర్మ క్లుప్తంగా ముగిసింది. 10 రోజులలో చాలా విషయాలు అర్థమయ్యాయి లలితకు. కోటేశ్వరరావు అంటే పనివారికున్న విలువ లేదు అతని భార్య దృష్టిలో. మీకు కలిగిన కష్టానికి చాలా విచారిస్తున్నాను అన్నది ఒకసారి తన గదికి వచ్చి. అంతే, ఆ ఇంట్లో మళ్ళీ ఎలాంటి చలనం లేదు. కోటేశ్వరరావు ప్రాజెక్టుకు వెళ్ళిపోయాక ఆమెకు ఒంటరితనంతో పిచ్చెక్కుతుందేమో అనిపించింది. అన్నయ్య, సొంత అన్నయ్యనా చూడనంత ఆదరణతో చూశారు, కాదనను. ఈ జ్ఞాపకాలతో బ్రతకలేను. కాస్త మరుపు కావాలంటే నాకేదో వ్యాపకం అన్నది. ఆమె భావం గ్రహించాడు. ఆమె చదివిన బడికి వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చాడు. ఆమెను ఒక ప్రైవేట్ బడిలో ఉపాధ్యాయునిగా చేర్చాడు. 23 ఏళ్ల క్రితం ఇంత దిగజారిపోయిన పరిస్థితులు లేవు. నిరుద్యోగ సమస్య అంతగా లేదు. ఉత్తరాయణం, దక్షిణాయనం అమల్లో లేదు. తేలికగానే ప్రైవేట్ బడిలో ఉద్యోగం దొరికింది. ప్రభుత్వ ఉద్యోగం వేయించగల సమర్థత ఉన్న ట్రాన్స్ఫర్స్ ఉంటాయని ప్రయత్నించలేదు. లలితమ్మ నిజంగా ఆనందును మర్చిపోయిందా? తాత్కాలికంగా అతని జ్ఞాపకాలను దూరం చేసుకుందా? దినమంతా పనిచేసి అలసి నిద్రపోయేది. అన్నయ్య, ఈ ఇంట్లో ఎంత ఆదరణ లభించినా దుర్వినియోగం చేసుకోవడం మంచిది కాదు అన్నది. వేరుగా వెళ్తానని చెప్పలేక. అతను నవ్వాడు. నాకు తెలుసమ్మా, ఆ అవుట్ హౌస్లో గదులు అద్దెకు ఇచ్చే ఉద్దేశం ఉంది. అక్కడే ఉండు. కాస్త వీళ్ళిద్దరూ పెద్దవారైతే దిగులుండదు. నువ్వు బడికి వెళితే వీళ్ళిద్దరూ దిగాలు పడతారు. ఇక్కడ పనివారికి అలవాటు పడ్డారు అన్నాడు. అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. పునాదులు బాగుంటాయి, మంచి స్కూల్లో చేర్పిస్తానన్న ఆనంద్ లేడు. ఇప్పుడు అతని అభిప్రాయం బయటపడితే కోటేశ్వరరావు చేర్పిస్తాడు. అది తనకి ఇష్టం లేదు. అందుకే అతి మామూలు బడిలో చేరింది విజయ. కానీ పిల్లలిద్దరికీ తండ్రి తెలివితేటలు వచ్చాయేమో, అన్నింటా ఫస్టే. అదొక్కటే ఆమె బతుక్కి ఆలంబన. స్కాలర్షిప్లు తెచ్చుకున్నారు. ఆమెకు ప్రాజెక్టు విషయాలు తెలియవు. ఓ రోజు యథాలాపంగా వార్తాపత్రిక తిరిగేస్తే త్రాగి తన యజమాని అయిన ఇంజనీర్ రామనాథ్ను హత్య చేసినందుకు బాలరాజ్ అనే హెల్పర్కు 21 సంవత్సరాలు జైలు శిక్ష పడిందన్న వార్త చదివి ఒక్క క్షణం బాలయ్య కోసం జాలిపడింది. తనిప్పుడు ఎవరి పట్లనైనా జాలిపడే స్థితిలో ఉందా? కన్నీరు ఒత్తుకుంది. రామ్నాథ్ భార్య పిల్లలు ఆమె కళ్ళ ముందు మెదిలారు. దర్జాగా కలకల్లాడుతుండేవారు. పాపం అనుకుంది. అన్నయ్య రాగానే విషయం కనుక్కుందాం అనుకుంది. అప్పుడే కోటేశ్వరరావు ఇంట్లో పెద్ద తుఫాను బయలుదేరింది. అతని భార్య కమల అరుస్తూ వచ్చింది. రామ్మ, లలిత, ఆ అబద్ధాలకోరు, దగాకోరు నీ ముందైనా నోరు విప్పుతాడేమో, రా అంటూ చేయి పట్టి లాక్కు వెళ్ళింది. లలిత వెళ్ళేసరికి కోటేశ్వరరావు బోన్లో పులిలా హాల్లో పచార్లు చేస్తున్నాడు. అతని మామ బూతులు తిడుతున్నాడు. మీరుండండి పప్పా. లలిత, నీపై ప్రమాణం చేసి చెప్పమను. దిక్కులేని మరదల్ని చేరదీసి కాపురం చేస్తున్నాడో లేదో. అపరకాలిలా లేచింది కమల. బిక్కున చూసింది లలిత. ప్లీజ్ లలిత, నువ్వు ఈ ఇంటికి వచ్చిన నాడు పనివారు చెవులు కొరుక్కున్నా నిన్నొక్క మాట అడగలేదు. నీ ముఖంలో అమాయకత్వం నన్ను చెడుగా ఊహించనీయలేదు అన్నది ఏడుస్తూ. లలిత విచలిత అయింది. ఆమెనెందుకు బలవంతం చేస్తావు? ఆమెపై ఆ నమ్మకం ఉంచావు, సంతోషం. ఊర్మిళను ఆదుకుందామని తెచ్చాను. ఆమె విద్యావంతురాలు కాదు. ఏం చెయ్యాలో తోచలేదు. నువ్వింత అభాండం వేశావు కాబట్టి నీ అనుమానం నిజం చేస్తాను అన్నాడు దృఢంగా. చూసారా? హిస్టీరియా వచ్చినట్టు ఏడ్చింది కమల. ఏమిటన్నయ్యా, నాకేం అర్థం కావటం లేదు అన్నది లలిత. లలిత, వీళ్ళు ఇల్లరికిపుట అల్లుడనని నన్ను ఓ పురుగును చూసినట్టు చూశారు. ఆమెకు క్లబ్బులు, పార్టీలు కావాలి. నాకు భార్య కావాలి. నాకు దూరపు బంధువుల అమ్మాయిని ఆదుకుందామని తెచ్చాను. నాకు లేని ఊహలు ఆమెకు కలిగాయి. ఊర్మిళను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. వద్దన్నయ్యా, చచా, వదిన ముందే అలాంటి మాటలు అనడం పాపం కదూ అన్నది విహ్వలైనట్టు చూసి. ఆ పాపపుణ్యాలు మీ వదిన బేరీజు వేయాలి. నేనేమైనా ఆమెకు అవసరం లేదు. భార్యగా నా అవసరాలు తీర్చిందా అడుగు అన్నాడు. ఇద్దరూ వాదించుకున్నారు, రెచ్చిపోయారు. పేదరికానికి ఐశ్వర్యానికి మధ్య జరిగిన పోరాటం అది. చివరకు కోటేశ్వరరావు ఇల్లు విడిచి వెళ్ళి ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. లలిత చాలా బాధపడింది. కమలను, పిల్లవాడిని ఆమె నిశితంగా గమనించింది. అహం తప్ప చెడ్డవారు కాదు. పేదరికం అంటే చులకన. తనేం చెయ్యాలో తెలియలేదు. ఒకరోజు కోటేశ్వరరావే చెప్పాడు,
లలితమ్మ, ఆనంద్ మీద అభిమానంతో అతనికిష్టమైన త్రాగుడు మానాను. నాకు ఒక తోడు కావాలనిపించిందమ్మా. నేను కమల దగ్గర పొందలేనిది ఊర్మిళ అందిస్తుందమ్మా అన్నాడు. మీ ఆనందం చూసుకున్నారే తప్ప వదిన మనస్సు, బాలాజీ భవిష్యత్తు ఆలోచించలేదు అన్నది కినుకుగా. మీ వదినకు మనస్సంటూ ఉందా అన్నాడు కోపంగా. ఆ తర్వాత కమల తండ్రి కొడుకుని తీసుకొని లండన్ వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు లలితమ్మను ఆ ఇంట్లోనే ఉండమని అనుమతి ఇచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఓ రోజు పెద్ద మిఠాయి పొట్లను తీసుకుని వచ్చాడు కోటేశ్వరరావు. ఏమిటన్నయ్యా ఆశ్చర్యంగా అడిగింది. నీకు కోడలు పుట్టింది. రెండవది ఏమిటంటే నా జీవితానికి పట్టిన శని వదిలింది అన్నాడు. నాకు రెండో విషయం అర్థం కాలేదు. మొదటి విషయానికి హార్దిక అభినందనలు అన్నది లలిత. మామయ్య, శ్రీ కంటే పెద్దదాన్ని నేను. నాకు మగడు పుట్టకుండా తమ్ముడికి పెళ్ళాం ఎలా పుట్టింది అన్నది విజయ. ఇద్దరూ పడి పడి నవ్వారు. ఆయన విజయను ఎత్తుకొని నీ మగడు లండన్లో ఉన్నాడు అని మిఠాయి పెట్టి పిల్లలను బయటికి పంపాడు. అతని మామగారు పోయారని చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. నాకు తెలుసమ్మా, మామ పోతే సంతోషమా అంటావు. మా సంసారంలో ఆయన జోక్యమే కమల జీవితాన్ని బలిగొన్నది. అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకొనివ్వాలి. ప్రతి నిమిషం వారి ప్రమేయం ఉంటే ఆ కాపురంలో అశాంతి మిగులుతుంది అన్నాడు. అతను అన్న దాంట్లో నిజం ఉందని నిరూపిస్తూ కమల తిరిగి వచ్చింది. ఆమె భర్తను ఏమనలేదు. రెండవ కాన్పులో ఊర్మిళ పుట్టిన పిల్లవాడు పోయాడు. పసిపాప అంజని కమల పంచన చేరక తప్పలేదు. అప్పుడే బంజారా హిల్స్లో కొత్త మేడ కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కమల అంజనిని బాగా చూడటం లేదని బాధపడేవాడు. బాలాజీ ఒళ్ళంతా అహంకారం నింపుకొని వచ్చాడు. తను అనారోగ్యంగా ఉన్నానని, తన కొడుకుని భర్త నిర్లక్ష్యం చేస్తాడని కమల తన చిన్నమ్మ మనవరాల్ని ఇచ్చి 21వ సంవత్సరంలో బాలాజీకి వివాహం చేసింది. మరుసటి సంవత్సరమే ఆమె చనిపోయింది. బాలాజీ పద్మలు అహంభావానికి ప్రతిరూపాలని వారి వివాహం నాడే తెలుసుకుంది. కమలమ్మ మీది గౌరవం చేత వెళ్ళింది రిసెప్షన్కి. అందరికీ నమస్కారం చేస్తూ ఆహ్వానిస్తున్న బాలాజీ లలితమ్మను చూడనట్టే నటించాడు. తనే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళింది. కంగ్రాచ్యులేషన్స్ బాబూ అన్నది. థ్యాంక్స్ పద్దు, ఈవిడ దిక్కులేని స్త్రీ. మా డాడీ తెచ్చి అవుట్ హౌస్లో ఉంచారు అని పరిచయం చేశాడు. కళ్ళనీళ్ల పర్యంతమైన చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఇంకా నయం, పిల్లలను తెచ్చాను కాదు. మరి శ్రీహర్ష తనను ఎవరేమన్నా సహించడు అనుకుంది. విజయ హౌస్ సర్జెన్సీ చేస్తుండగా లలితమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. కోటేశ్వరరావు సెలవు పెట్టించాడు. మద్రాసులో సీటు వచ్చే వరకు శ్రీహర్ష కోసం ఎంత తాపత్రయపడ్డాడు. విజయ పెండ్లి చేయగలిగేదా? అసలు ఈ ఇల్లు కట్టించింది ఆయనే. అలాంటి అమృతమూర్తి తన భర్తను హత్య చేస్తాడా? ఎవరు చేశారు అభూత కల్పన? రికార్డు ఆగిపోయిందత్తయ్య. లలితమ్మ తల ఎత్తింది. అంజని రికార్డు ప్లేయర్ ఆఫ్ చేస్తోంది. రాత్రి చూసిన అందాల బొమ్మేనా అన్నట్టుంది. అంజు, శ్రీకి టీ ఇచ్చావా అని అడిగింది. రాత్రి ఏం జరగనట్టు. అంజని బీత హరిణేక్షనిలా అయింది. బిక్కున చూసింది. వాడికి టీ ఇచ్చి నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురా అన్నది. అంజని ఒకసారి అత్తగారి వంక చూసింది. ఆమె కళ్ళు ఆప్యాయతను కురిపిస్తున్నాయి. మెల్లగా గదిలో నుండి వంటగది వైపు వెళ్ళింది. అక్కడ పని మనిషిని అడిగి కప్పు ట్రేలో పెట్టుకుని శ్రీహర్ష ఉన్న గదిలోనికి వెళ్ళింది. అతను గెస్ట్ రూమ్లో ఉన్నాడని స్వీటీ చెప్పింది. గదిలో అడుగు పెడుతుంటే ఆమె కాళ్ళు వణికాయి. తుండు కట్టుకొని అప్పుడే బాత్రూమ్ నుండి తల తుడుచుకుంటూ వచ్చాడు శ్రీహర్ష. ఇద్దరి కళ్ళు అర సెకండ్ కలుసుకున్నాయి. అంజని తలదించుకుంది. టీ అన్నది అతి ప్రయత్నం మీద నోరు విప్పి. వద్దు. అటు తిరిగి తనకేం పట్టనట్టు నిర్లక్ష్యంగా అన్నాడు. అలాంటి నిర్లక్ష్యపు మాటలు పెద్దమ్మ చేత, వదిన చేత, అన్నయ్య చేత, బంధువుల చేత విన్నది. అప్పుడు ఒక రకమైన నిర్లిప్తత ఆవహించేది. ఈరోజు గట్టు తెగిన వాగులా దుఃఖం ముంచుకు వచ్చింది. ట్రే బల్ల మీద పెట్టి పళ్ళ బిగువున దుఃఖం అదిమి పట్టి అలాగే నిల్చుంది. అతను బట్టలు వేసుకొని అక్కడ దువ్వెన కోసం వెతికి అది కనిపించలేదేమో ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. తన తండ్రి హంతకుడా? ఆమెకు రోషం ముంచుకు వచ్చింది. ఎవరికి ఏ చిన్న బాధ కలిగినా సహించలేడు. అలాంటి తండ్రి హత్యలు చేస్తాడా? అతను తనలాగే దురదృష్టవంతుడు. లేని నిందలు మోస్తున్నాడు. అన్నా వదిన అనవసరంగా ఎన్నిసార్లు అన్నారు.
మెల్లగా అత్తగారి గదివైపు వచ్చింది. కట్టెను తొలగించుకొని పోబోయిందల్లా భర్త గొంతు వినిపించాక ఆగిపోయింది. శ్రీ, అమ్మంటే ఏమాత్రం గౌరవం ఉన్నా ఆమె బ్రతకాలనుకుంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. ఒక్కసారి బాలరాజును ఇక్కడికి తీసుకురా అన్నది మెల్లగా. అది కాదమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? శ్రీ, నిన్ను చూస్తే నవ్వు వస్తోందిరా. కానీ పెంచి ఇంత పెద్దవాడిని చేసిన తల్లి మాటల కంటే ఒక అనామకుడి మాటలకు విలువిస్తావా? అమ్మా, అదేం లేదు, అతన్ని తీసుకొస్తాను అన్నాడు తల్లి తల ప్రక్కన ఉన్న దువ్వెను తీసుకొని తల దువ్వుకుంటూ. అతన్ని వెనక నుండి చూస్తూ నిలబడిపోయింది. చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉన్నాడు. ఎవరి బాలరాజు? తను ఏం అపకారం చేసిందని తన భర్త మనస్సు విరిచేస్తున్నాడు. అతనే గనుక రాకుంటే తన బ్రతుకు మరో విధంగా ఉండేది. తను అల్లరిగా అతని జుట్టుతో ఆడుకుంటూ దువ్వేది. ఆమె ఊహలు ఎటో వెళ్ళాయి. అలా అలల్లా మధురంగా సాగుతున్నాయి. అమ్మా అంజని, అంజు అత్తగారి వంకే ఏమిటన్నట్లు చూసింది. వచ్చిన మర్నాడే ఇంటి బాధ్యత అప్పగించడం భావ్యం కాకపోయినా నా అనారోగ్యం నన్ను అసహాయురాలిని చేస్తోందమ్మా. విజయ ఒక్కసారి హాస్పిటల్కు వెళ్ళి వస్తానన్నది. పనివాడు టిఫిన్ చేసే ఉంటాడు. శ్రీకి నాకు పట్రా అన్నది. అక్కడి నుండి చకచకా వంటింట్లోకి వచ్చింది. తండ్రి దగ్గర పనిచేసే యలమంద పూరీలు ఒత్తుతున్నాడు. వేయించిన పూరీలు ప్లేట్లలో సర్దింది. యలమంద ముసిముసిగా నవ్వాడు. జరుండు బుజ్జమ్మా, నేను తీసుకొస్తాను అన్నాడు. వంట పని చూడు అని ప్లేట్లు తీసుకుని గదిలోకి వచ్చింది. మోకాలితో స్టూలు జరుపుతూ ట్రే పెట్టడానికి వంగింది. ఆమె జడ వెళ్ళి కొరడా దెబ్బలా శ్రీహర్ష ముఖానికి తాకింది. ఆమె జడని భయంగా వెనక్కి వేసుకుంది. భలే భలే, మామయ్యను అలాగే కొట్టాలే. అమ్మమ్మ, నా జుట్టు కత్తిరించకేం? చప్పట్లు కొడుతూ బుట్టబొమ్మల గళ్ళ ఫుల్ వాయిల్ స్లీవ్లెస్ ఫ్రాక్ వేసుకుని వచ్చింది స్వీటీ. జుట్టు పెంచుకొని మగణ్ణి కొట్టడానికే అయితే ఇంకా చాలా టైం ఉందే తల్లి. బ్రేక్ఫాస్ట్ చేశావా? లలితమ్మ అడిగింది. ఓ ఎస్, అత్తయ్య తినిపించింది. శ్రీహర్ష భుజాలపై స్వారీ చేస్తూ అంది. స్వీటీ, నా షర్టు పాడవుతుంది, దిగో అన్నాడు కాస్త కోపంగా. అమ్మమ్మ, రాత్రి మావయ్య మిరపకాయ బజ్జీలు తిన్నాడా అన్నది నవ్వుతూ. విజయ భర్తను ఆ మాట అని ఏడిపిస్తుంటుంది ఎప్పుడు. యూ నాటి, పకపక నవ్వాడు. ముగ్ధురాలైనట్టు చూసింది అంజని. లలితమ్మ లేచి కూర్చుంది. అంజని ప్లేటు ఆమెకిచ్చింది. ఆమె పూరి తుంపి కూర తీసుకుని మొదటి ముద్ద కొడుక్కి అందించింది. చిన్నప్పటి నుండి అది ఆనవాయితీలా ఇంట్లో ఉంటే తల్లి ఎత్తిన మొదటి ముద్ద పిల్లలకు పెడుతుంది. మావయ్య అబద్ధాల కోరు. రాత్రేమో తనకేం దొరికినా అత్తయ్యకి ఇస్తానని ప్రామిస్ చేశారు అన్నది స్వీటీ. శ్రీహర్ష ఉలిక్కిపడ్డట్టు చూశాడు. స్వీటీ నవ్వు అతన్ని సవాల్ చేసినట్టు నిలబడింది. లలితమ్మ మిగిలిన ముక్క అతని చేతికిచ్చి అంజని వైపు చూసింది. అంజు, ఇలారా దగ్గరగా పిలిచింది. శ్రీహర్ష చెయ్యి యాంత్రికంగా ముందుకు వచ్చింది. అంజని లజ్జాభారంతో తల వంచుకుంది. అతని చేతిలోని పూరి తీసుకుంది. తను తీసుకోకపోతే తల్లి తీసుకోదని శ్రీహర్ష టిఫిన్ ప్లేట్ అందుకున్నాడు. లలితమ్మ తన చేతిలోని ప్లేటు కోడలికి ఇచ్చింది. మీరు తీసుకోండి అత్తయ్య, నేను తెచ్చుకుంటాను అన్నది. నేను తెస్తున్నాను బుజ్జమ్మ. ఎలమంద మరో ప్లేటు పూరీలు టీలు తీసుకొనొచ్చాడు. మౌనంగా అందుకుంది అంజని. ఉపాహారం ముగిసింది. శ్రీహర్ష లేచాడు. బయటికి వెళ్ళాలన్నాడు. శ్రీ, కరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. ఈ పూట మీరిద్దరూ ఊటీకి వెళ్ళిరండి అన్నది. అలాగే అన్నాడు ప్రతిఘటించకుండా. అత్తా కోడలిద్దరూ ఆశ్చర్యంగా చూశారు. అతని ఆలోచనలు వేరుగా సాగుతున్నాయి. తనకిప్పుడు అన్నింటికన్నా ముఖ్యం తల్లి ఆరోగ్యం. శ్రీ, ఇద్దరు పచ్చగా ఉంటే ఓర్వలేని వారు ఎన్ని మాటలైనా అంటారు, విడదీస్తారు. అలాంటప్పుడే వివేకంతో పనులు చేయాలి అన్నది. తల పంకించాడు. అతనికి అడకత్తెరలో పోకచెక్క గుర్తుకు వచ్చింది. మెల్లగా బయటికి వచ్చాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.